హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో వింత పురుగుల కలకలం. ఇవి యాసిడ్ పురుగులు అని చెప్తూ ఉన్నారు. సో దాని గురించి కొంచెం తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఏంటంటే ఒంటి మీద పడుతుంటే చాలు, దీంతో తీవ్రమైన దద్దుర్లు అవి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి, ఏంటి, ఒంటి మీద పడిన వెంటనే వస్తున్నాయా, మనం ఏమన్నా చేస్తే వస్తుందా, ఒకసారి తెలుసుకుందాము. తీవ్ర భయంలో కూడా ప్రజలైతే ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి వివరాలు చూద్దాం. ఏపీలో యాసిడ్ పురుగుల కలకలం, భయపడిపోతున్న ప్రజలు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో యాసిడ్ పురుగులు, అంటే వీటిని రోవ్ బీటిల్స్ అంటారు, వీటి కలకలం రేగుతోంది. గత నెల రోజులకి జిల్లాలో యాసిడ్ పురుగుల బెడద తీవ్రమైపోయిందని చెప్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి చాలా వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ పురుగులు ఇలా ఉంటాయి, అంటే ఇంత పెద్ద సైజులో ఏమి ఉండవు, చాలా చిన్న పురుగులు. ఇక్కడ ఫోటో చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న పురుగులు ఉంటాయి. సో ఇవి గనక ఒంటి మీద పడినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని చంపకూడదు. సో చంపితే ఏమవుతుందో చూద్దాం. ఈ ఏలూరులోని ముఖ్యంగా తాడేపల్లిగూడెం జగన్నాథపురంలో ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. గత నెల రోజులుగా ఈ జిల్లాలో యాసిడ్ పురుగులు బెడద తీవ్రమైంది. పురుగులు చర్మంపై వాలినప్పుడు నలిపారంటే కనుక, అంటే నలిపినా లేకపోతే దులపడానికి ఎలాగన్నప్పుడు అవి చనిపోతే ఇమీడియట్గా అవి చనిపోతూ పెడెరైన్ అనే విషద్రవం బయటకు వదులుతున్నాయి. అది కనుక చర్మం మీద పడితే ఒక రకమైన యాసిడ్ అనమాట. ఆ యాసిడ్ పడగానే తీవ్రమైన మంట, అది అలా దద్దుర్లు వచ్చేస్తాయి. ఎందుకంటే మనం ఇలా చేత్తో ఇలాగ అన్నప్పుడు అది కొన్ని ఏరియాలకు పాకుతుంది. వెంటనే నీటి పొక్కులు కూడా వస్తున్నాయి అంటున్నారు. దీంతో గ్రామస్తులకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వీటి వల్ల పసిపిల్లలు, వృద్ధులు ఎక్కువగా బాధపడుతున్నారు. ఈ పురుగులు నివారించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ రోవ్ బీటిల్స్ అనేవి ప్రపంచంలో అతిపెద్ద కీటక సమూహాల్లో ఒకటిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా వ్యవసాయ భూములు, తోటలు లాంటి తేమ ప్రదేశాల్లో ఉంటాయి. వీటిని చంపడానికి ఎట్టి పరిస్థితుల్లో చేతులతో మాత్రం నడపకూడదు. చర్మం పైకి వస్తే ఊదేయడమో లేదంటే ఏదన్నా దేంతో ఇలా పక్కకు తోసేయడమో చేయాలి తప్ప చేతులతో నలిపి అన్న చేస్తే కనుక ఇవి యాసిడ్ రిలీజ్ చేస్తున్నాయి. ఇవి ఇంట్లోకి ప్రవేశించకుండా దోమతెరలు వాడడం, కిటికీలకి జాలీలు అమర్చడం వంటివి తీసుకోవాలి జాగ్రత్తలు. ముఖ్యంగా లైట్ వెలుతురికి వర్షాకాలం కామన్ గానీ ఎక్కువ పురుగులు అవి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి కాస్త 6-7 సమయాలు, 6-7-8 ఆ టైంలో లైట్ కొంచెం బయట లైట్లు ఏమైనా ఉంటే కాస్త ఆఫ్ చేసుకోవడం మంచిది. ఆ టైంలో ఈ పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఇవి కనుక మీ ఒంటి మీద పడి అన్న అయితే లక్షణాలు ఏంటి, కీటకం చర్మంపై వాలినప్పుడు వాటిని చేతిలో నలిపేస్తే పెడెరైన్ అనే ఆమ్లం విడుదలవుతుంది. ఏపీలో యాసిడ్ పురుగుల కలకలం వల్ల భయపడుతున్నారు ప్రజలు. ఇవి చర్మంపై పడగానే తీవ్రమైన మంట, చర్మం ఎర్రబారడం, దద్దులు రావడం మరియు కొద్దిగా ఎక్కువైతే నీటి బొబ్బలు అవి కూడా వస్తుంటాయి. ఇవి చర్మంపై పడితే కనుక ఎట్టి పరిస్థితుల్లో నలపకూడదు. ఊదేయడం కానీ లేదా సున్నితంగా ఏదైనా దేంతో పేపర్తో ఇలా పక్కకన్నా తీసేయాలి తప్ప నలపకండి. ఒకవేళ దద్దుర్లు, మంట ఎక్కువగా ఉన్నట్లయితే అది పడిన వెంటనే పొరపాటున ఏదైనా ఆ చర్మం మీద యాసిడ్ లాంటిది ఏదైనా పడితే ఇమీడియట్గా చల్లటి వాటర్ తోటి, అంటే మామూలు వాటర్ సబ్బు పెట్టి కడిగేయమంటున్నారు. ఆ యాసిడ్ బాడీలోకి ఎక్కువగా ఇంకకుండా వెంటనే వాష్ చేయమని చెప్తున్నారు చల్లటి నీటితోటి. ఒకవేళ ఈ దద్దుర్లు అవి సాధారణంగా ఉంటే కనుక ఒక 3-4 రోజుల్లో తగ్గిపోతున్నాయి. ఒకవేళ ఎక్కువగా ఉండి గోకడం కానీ, మీరు దురద వస్తుందని గోకడం గట్రా చేస్తే కనుక అవి పుండు కింద మారిపోతున్నాయి. అలాగే ఎవరైనా పెద్దవి ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో డెర్మటాలజిస్ట్, అంటే డాక్టర్నే సంప్రదించాల్సి ఉంటుంది తప్ప సొంత వైద్యాలు అయితే కనుక చేసుకోవద్దని చెప్తూ ఉన్నారు. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అంటే ఇది పురుగులు అనేవి ఒక ఏరియాకే పరిమితమై ఉండవు కాబట్టి వేరే ఏరియాలో ఎక్కడైనా ఉన్నా వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ చేరుతుంది.